ఎన్కట ఓ సామెతుంటుండే పొరిగింటి పుల్లకూరకు రుచి ఎక్కువ అని. అంటే ఇంట్లో వండిన పంచభక్షాల రుచి కంటే పొరిగింటోళ్ళు పెట్టించిన తొక్కే రుచి ఉంటుందని అట్లా పుట్టించిర్రు. ఇయాల రేపు పొరిగింట్లకెళ్ళి కూరలొచ్చుడు కష్టమే అవుతుంది కానీ ఆ ట్రెండును వడగొట్టకుండా హోటళ్ళు వచ్చినాయి. వాటిలో దొరికిన రుచి ఇంట్లో వండిన పంచభక్ష పరమన్నాలు బిర్యానీ బువ్వకు కూడా దొరకదే. బయటి ఫుడ్ 3 పూటలు కడుపు నిండా తిని బేవ్ అనేటోళ్ళు కళ్ళారా చూడాల్సిన ఒక వీడియోను పట్టుకొచ్చినాం. ఆచం చేయకుండా చూసండ్రిగా. చిచ్చి వీని కాళ్ళు వాడిపోను, కాళ్లకు కుట్టాది లేవ్వా. వీడు మనిషేనా? దినాం తెల్లార్లేసి అన్నమే తింటాండా, ఇంకేమన్నా తింటాండా బద్మాషోడు? మనుషుల కడుపుల గోయేటి పిండిని కాళ్లతోని కస్స పిస్స దొక్కుతున్నాడు కదా దిక్కుమాలనోడు. మనకు కమ్మగా తిండి ఉంటే చాలు గాని అవి ఎట్లా తయారు చేస్తే మాకెందుకు అనేటోళ్ళ ఆశలను అనగదొక్కే పని ముంగటేసుకున్నాడు కదా ఈ మోతెవారి. శుచిగా శుభ్రంగా వేసి కడుపార దినబెడతారని నెత్తిన తడిగుడ్డేసుకొని నిమ్మలమయ్యే ఓటల్లవ్వలకు హార్ట్అటాక్ తెప్పించే పని ముంగటేసుకున్నాడు ఈ మోతెవారి. రాజస్థాన్ దిక్కు మస్తు ఫేమస్ అయిన జోధ్పూర్ కాడ సలార్ బాలాజీ అని పేనీలు తయారు చేసే హోటల్లా ఈ షెండాలపు పనిని పెట్టుకున్నారు. దాంట్లో పని చేసేటోళ్ళు అటు దిక్కు చాలా మంది పండుగలకు పొద్దుగాల పాలల్లో ముంచుకునేందుకు గీ పేనీలనే మస్తు పాయరంగా తింటారట. అటు దిక్కు వీటికి మస్తు గిరాకుంటదట. ఈ ఓటోలలో దినం కింటాలే సప్లై చేస్తారట. ఇక్కడ మస్తు కమ్మగుంటాయని ఈయన ఎగవడి ఉంటారట. ఇక ఓటోలల్లో నోట్లెత్తనే కరిగిపోయేటట్టు పేనీలు ఉండాలని పిండిని విసుకుడు పెడితే ఆలస్యం అవుతుందని తొక్కుడు పెట్టిండ్రట. ఇక ఇయ్యాల పొద్దుగాల జప్పున కష్టపడి కిలోల కమ్మానం పిండిని చెమటలు కక్కుకుంటా తొక్కుతా అంటే ఎవలో దొంగ సాటుగా వీడియో తీసిండ్రు. ఇంటర్నెట్ లిడిసి వైరల్ చేసిండ్రు. పేనీలను దినాం కొనుక్కొని తింటున్న అటు దిక్కు పబ్లిక్ మీ రుచికి సీక్రెట్ ఇదా అనుకుంటా గరమైండ్రు. సర్కారోళ్ళు చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో షేర్లు కొట్టి జంగు చేసిండ్రు. ఇక ఎంబటే అలర్ట్ అయిన ఆరోగ్య శాఖలు జప్పున చెకింగ్లు చేసిండ్రు. అమ్మకానికి తయారుగున్న 110 కిలోల పిండిని చెత్త కుప్పల వారేసిండ్రు. హోటళ్ల మీద కేసు రాసిండ్రు. షాంపుల్ని తీసుకుపోయినాం, రిపోర్ట్లు రాగానే ఇక గట్టి చర్యలు తీసుకుంటామని అటు దిక్కు ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఎన్ని కిలోలు అమ్మిండ్రో, ఎంతమంది తిన్నారో జనాలు చూస్తున్నారు కదా బయట ఎట్లా తయారు చేస్తున్నారో. దినా హోటల్ల తినేటోళ్ళు ఇసొంటి తింటే పానాలు ఎంత ఖరాబ్ అయితాయో తినే ముంగట ఒక్కపార ఆలోచన వేయండ్రి, సరేనా?